హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ఈరోజు మనం చూస్తున్న దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు. ఇంకా ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, శ్రీ బద్రీనాథ స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో మోమిన్పేట్ మండలంలో వెల్చెల్ గ్రామంలో ఉంది. ఈ టెంపుల్ పులిలంక అడవుల్లో ఉంది. పూర్వము పరమయ్య దాసు అనే పశువుల కాపరి ఈ కొండను తొలిచి గుడిని నిర్మించాడు. పంతొమ్మిది 1960లో పరమయ్య దాసు అనే పశువుల కాపరి తన పశువులను మేపేందుకు ప్రతిరోజు దట్టమైన పులిలంక అడవుల్లోని గుట్టకు వెళ్ళేవాడు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిహు లోకవు జాగర, రామదూత అతులి. మేకలతో తను ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు అతనికి భయం కలిగేది. దానికి తోడు ఎండవలను తొలదాల్చుకోవడానికి ఒక ఆసరా కూడా లేకపోవడంతో ఆ కొండను తొలిచి గుహాలయాన్ని చేద్దామని గొడ్డల్ని చేతపట్టి రాత్రి పగళ్ళు కష్టపడ్డాడు. ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ, గోవింద గోవింద శ్రీనివాస. అతనికి ఒకరోజు తనకి కలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కనపడి నాకు కూడా ఒక గుడి కట్టు అని అన్నట్లు అనిపించిందంట. మేకలు మేత వేసే సమయంలోనే కాకుండా తర్వాత వాటిని ఇంటిలో వదిలేసి తిరిగి తన పనిలో నిమగ్నమయ్యేవాడు. అతడు ఎంత శ్రమించినప్పటికీ ఎటువంటి కష్టము అనిపించేది కాదట. ఆనంద నిలయ అఖిలాండ పోష, గోవింద గోవింద శ్రీ వెంకటేశ, శ్రీ పద్మహృదయేశ చిత చిద్విలాస, గోవింద గోవింద శ్రీనివాస. కోనేటి తీరాన కొలువున్న స్వామి, గోవింద గోవింద శ్రీ వెంకటేశ, ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి, గోవింద గోవింద శ్రీనివాస. అలమేలు మంగమ్మ. గుడి నిర్మాణము ఎంతో దీక్షతో కూడినటువంటి కార్యము. మరో వ్యక్తి సహాయం లేకుండా తాను ఒక్కడే సుమారు 6 సంవత్సరాలు శ్రమించాడు. ఇంటిని వదిలి అడవికి అంకితమయ్యాడు. ఆ సమయంలోనే తన తండ్రి మరణించాడు. చలించక పట్టు వదలక ఆకలి నిద్ర పగలు రాత్రి ఏమీ తేడా తెలియకుండా గుడి కోసం తపస్సులా జీవించాడు. కొండను ఒక సొరంగంలా తవ్వి గుహను మలచడంతో ఆ ఆలయం మరో 4 ఏళ్లకు స్థానికులకు కనపడింది. తర్వాత దానిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇతను శిల్పి కాకపోయినా తన ఊహాశక్తితో సింహద్వారాలు, స్తంభాలు, వాటి మీద బొమ్మల వంటివి ఊహించుకొని చెక్కాడు. తెలంగాణ, కర్ణాటక నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ బద్రీనాథ స్వామిని.
ఇక్కడ 5 శుక్రవారాలు ఆలయ ప్రదక్షిణలు చేస్తే కష్టాలు బాధలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. కల్చల్ దేవాలయం హైదరాబాద్ నుంచి 76 కిలోమీటర్లు, వికారాబాద్ నుంచి 16 కిలోమీటర్లు, సదాశివపేట నుంచి 20 కిలోమీటర్లు, తాండూరు నుంచి 50 కిలోమీటర్లు, జహీరాబాద్ నుంచి 58 కిలోమీటర్లు, చెరియాల నుంచి 43 కిలోమీటర్లు, మోమిన్పేట నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం. ఇక్కడ శివకేశులకు ఆలయాలు ఉండడం విశేషం. లక్ష్మీ నారాయణ